అందరికీ నమస్కారం. విద్యార్థి నాయకుడిగా, గురువుగా, సామాజిక విశ్లేషకుడిగా, న్యాయవాదిగా ప్రజలకు సేవలు అందిస్తున్న అచ్యుత శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఈరోజు ఆయనతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మార్నింగ్ సార్. మీరు సమాజంలో ఒక గురువుగా ఉన్నారు, అలాగే న్యాయవాదిగా వచ్చారు, అలాగే మీ విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో కూడా మీకు ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఎందుకంటే మీ స్టూడెంట్స్ నాయకులుగా తయారయ్యారు. ఈ రోజు నేను ఇక్కడ కూర్చోగలిగాను. ఇలా చాలా మంది చాలా పొజిషన్లు, అంటే లోకల్ గా చూస్తున్నట్లు ఇది మేము, కానీ నాన్ లోకల్ లో కూడా చాలా మంది ఉన్నారు. అయితే వాటి గురించి వివరంగా కొన్ని విషయాలు మనం చర్చిద్దాం సార్. ఎందుకంటే మరీ ముఖ్యంగా అసలు మీరు 1995లోనే విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో. అక్కడి నుంచి ప్రస్థానం మొదలు పెడదాం సార్. అంటే ఎలా జరిగింది అప్పుడు? యాక్చువల్గా చూస్తున్నట్లయితే నేను హై స్కూల్ ఎడ్యుకేషన్ కానీ జూనియర్ కాలేజ్ చదువుకున్నప్పుడు కానీ ఒక ఓన్లీ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ తప్ప చాలా దూరంగానే ఉండేవాడిని. కానీ డిగ్రీలోకి వచ్చిన తర్వాత కొద్ది ఈ ఎలక్షన్స్ వైపు అనేటువంటిది కొద్దిగా అట్రాక్ట్ అవ్వడం జరిగింది. పోలాట్ బాబ్జీ గారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ గా పోటీ చేసినప్పుడు ఆయన ప్యానల్ నేను జాయింట్ సెక్రటరీగా ఎలక్ట్ అవ్వడం జరిగింది ఫస్ట్ ఇయర్. ఓకే సార్. సెకండ్ ఇయర్ ఎలక్షన్ జరగలేదు. థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి మనం కూడా కంటెస్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి దృక్పథంతో నేను కంటెస్ట్ చేయడం జరిగింది. మంచి మెజారిటీ తోటి అయితే నెగ్గించారు. నా మీద వాళ్ళు అంత నమ్మకం ఉన్నప్పుడు నేను కూడా ఆ రకంగానే ఆ సంవత్సరం అంతా కూడా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఉండేది. ప్రిన్సిపల్ గా రోజు తిట్టేవారు. కారణం ఏంటంటే అక్కడ ఒక సెంటిమెంట్ మనందరికీ తెలుసు, గవర్నమెంట్ కాలేజీ ప్రెసిడెంట్ గా నెగ్గిన ఎవరో కూడా పాస్ అవ్వరు. డిగ్రీ పూర్తవుతుంది వాళ్ళ తర్వాత కొన్ని సంవత్సరాలు పెట్టేస్తారు. సెకండ్ ఇయర్ వరకు అన్ని బాగానే పాస్ అయ్యి వస్తావు. ఈ సెంటిమెంట్ ఏంటిది, నువ్వు పాస్ అవుతావు లేదంటే నాకు అక్కడ అదొక రకమైన భయం పట్టుకుంది. మనం అనవసరంగా, ఎందుకంటే నేను ఫర్దర్ గా కూడా అప్పటికే డిసైడ్, నేను లా చదువుదామని డిసైడ్ అయిపోయాను నేను. ఓకే సార్. అంతకు ముందు నేను 5 years లా సెట్ రాయడం, అందులో కూడా మంచి ర్యాంక్, స్టేట్ లో 15th ర్యాంక్ వచ్చింది. కానీ పేరెంట్స్ ఏమన్నారంటే ముందు డిగ్రీ చదువుకున్న తర్వాత వెళ్తే కానీ నువ్వు ఎక్కడికైనా మంచి చోట చదువుకుంది కానీ అన్న బేస్ మీద నేను డిగ్రీ చదివి మన గోల్ అవుట్ ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రెసిడెంట్ అయ్యాం ఇదే అని చాలా కష్టపడి చదవడం జరిగింది. నేను పాస్ అవడమే కాకుండా నాకు మంచి క్రెడిట్ కూడా ఏంటంటే ఆ యొక్క కాలేజ్ నుంచి వచ్చింది ఏంటంటే వితౌట్ రిజర్వేషన్. ఓకే సార్. ఓపెన్ కాంపిటీషన్ లో ఆ కాలేజీ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ నాకే వచ్చింది. అది నాకు నేను జాయిన్ అయ్యి మళ్ళీ ఒకసారి కాలేజీకి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు రిజర్వేషన్స్ బేసిక్ మీద ముగ్గురు జాయిన్ అయ్యారు. కానీ ఫస్ట్ టైం ఓపెన్ కాంపిటీషన్ లో జాయిన్ అయినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే సార్. ఎందుకంటే ఆ కాలేజీకి అంత గవర్నమెంట్ కాలేజ్ సత్తా చాటారు. అక్కడ ఒక మాటలో చెప్పాలంటే చూడడం జరిగింది. అలాగా 3 years ఆంధ్ర యూనివర్సిటీలో లా పూర్తి చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అక్కడ ప్రపంచం నాకు కనిపించింది. అప్పటి వరకు నేను నా స్టడీ మొత్తం LKG to డిగ్రీ వరకు జంగారెడ్డి, నా లోకమే జంగారెడ్డి. ఓకే సార్. ఎప్పుడు ఒకేసారి ఏంటంటే యూనివర్సిటీకి వెళ్ళేటప్పటికి అదొక వేరే ప్రపంచం. రకరకాలైనటువంటి వ్యక్తుల పరిచయాలు జరిగాయి. నాయకత్వ లక్షణాలు అనేటువంటి ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ మెయిన్ ఏంటంటే నేను డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ గా చేశాను కానీ అప్పుడు నాకు స్టేజ్ ఫియర్ ఉండేది, సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఓకే సార్. కానీ ఆ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రొఫెసర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్. కానీ మీరు ఒకటి గుర్తుందా సార్ మీకు? అంటే నేను ఫొటోస్ లో చూసాను. అంటే 95 అంటే నేను 5th క్లాస్, నాకు తెలియకపోవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే ఈ విద్యార్థి నాయకుడికి ఎన్నికయ్యారో అప్పుడు ఒక వ్యాన్ లో ఊరేగిన ఫోటో నేను చూసాను. మొత్తం అప్పుడు ఫ్రెండ్స్ అంతా ఏం చేశారంటే నెగ్గిన తర్వాత ఒక వ్యాన్ పెట్టి మొత్తం జంగారెడ్డి అంతా ఊరేగిస్తూ ఊళ్ళో ఉన్న పెద్దలందరి దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేశారు. అది ఒక అంటే అది నిజంగా కూడా విద్యార్థి నాయకుడిగా అనిపించిందా మీకు, లేదా పొలిటికల్ గా అనిపించింది? పొలిటికల్, అసలు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. అసలు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎవరు లేరు. ఓన్లీ స్టూడెంట్స్ వైపు వచ్చేసి ఏంటంటే నెగ్గాము అనేటువంటి ఒక ఆనందంతో. అప్పట్లో కాలేజ్ ఎలక్షన్స్ అంటే చాలా ప్రెస్టీజియస్ ఉండేది. తీసేసారు. బ్యాడ్ లక్ ఏంటంటే ప్రెస్టీజియస్ ఎలక్షన్ 1 year బిఫోర్ ఏంటంటే ప్రచారం స్టార్ట్ చేసేవాడు. స్టూడెంట్స్ వాళ్ళు జాయినింగ్ రోజు వాళ్ళకి ఏం కావాలి అన్ని చూసుకుని చాలా ప్లాన్డ్ గా చేసి అప్పట్లో జరిగేది. అంటే సమాజంలో ఏదైతే జరుగుతుందో జరిగేది కాలేజీలో కూడా అదే. క్యాస్ట్ పాలిటిక్స్ ఉండే, క్యాస్ట్ పాలిటిక్స్ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఎలక్షన్ వరకు, తర్వాత నెగ్గిన తర్వాత ఎవరు నెగ్గినా సరే ఇబ్బంది అనేటువంటి. ఆ విధంగా యూనివర్సిటీలో మెయిన్ ఏంటంటే ఈ రోజులో ఒక ధైర్యం. ఓకే సార్. ఏదైనా సరే ధైర్యంగా మాట్లాడగల, ఎవరితోటైనా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఏ విషయం వచ్చినా సరే నేను ఈ రోజున ఎందుకంటే అక్కడ ఇంకే వేరే ప్రపంచం లేదు. యూనివర్సిటీ మధ్యాహ్నం వరకు క్లాసెస్ అయిపోతే ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ చాలా పెద్ద లైబ్రరీ, మన స్టేట్ లోనే పెద్ద లైబ్రరీ. అందులో ఉన్న డిపార్ట్మెంట్స్ చాలా ఎక్కువ. ఇక 4ంటికి వెళ్తే మళ్ళీ రాత్రి 11:30, 12ంటికి బయటకు రావడం. ఆ పుస్తకం లేదు, ఈ పుస్తకం లేదు, దొరికిన పుస్తకాల్లో చదవడం. అప్పటికంటే ఇంటర్నెట్ ఏమీ లేదు. ఫోన్ కూడా అప్పట్లో నేను వెళ్ళి కొత్తలో సెల్ ఫోన్ అనేటువంటి చూసేవాడిని అంతే కొంతమంది. అప్పుడే సెల్ ఫోన్ వచ్చింది, అది వైజాగ్ వచ్చింది. అంచేత వేరే ప్రపంచం లేదు. ఉన్న ప్రపంచం ఏంటంటే బుక్, ఆ చదివిన నాలెడ్జ్. నేను తర్వాత కూడా ఒక లెక్చరర్ గా మీ అందరికీ సరే ఎందుకని 9 సంవత్సరాలు మీరు లెక్చరర్ గానే చేయాల్సి వచ్చింది? అది యాక్చువల్ గా ఏంటంటే నేను లా చదివి ప్రాక్టీస్ చేద్దాం అనే ఉద్దేశం. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు పరిస్థితి ఏంటంటే
నేను లా చదువుతున్న సెకండ్ ఇయర్ లో నా మ్యారేజ్ Okay, sir. బయట కాదు, మా సొంత ఇంట్లో మ్యారేజ్ అనేటువంటిది జరగడం, పిల్లలు పుట్టేయడం. ఇక్కడ కోర్టు లేదు. ప్రాక్టీస్ చేయడానికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జంగారెడ్డిలో కోర్టు లేదు. అప్పుడు ఊరు వెళ్ళి ప్రాక్టీస్కి వెళ్ళి రావడం ఎన్ని అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అది నేను తెలుసుకునే టైంలో ఏంటంటే నాకు అప్పుడు ప్రిన్సిపల్ వైవి సుబ్రహ్మణ్యేశ్వర రోజు ఫోన్ చేస్తారు, కాలేజ్కి రమ్మని. వెళ్ళాను నేను. ఏం లేదు, కొద్దిగా ఖాళీగా ఉన్నావు కదా, ఇంకా నువ్వు రిజల్ట్ వచ్చి ఇవన్నీ డిసైడ్ అయ్యే లోపల మన సార్ ఆనందరాజు గారని అప్పుడు బిజినెస్ లా సబ్జెక్ట్ చెప్పారు. ఆయన సిక్ అయి వైజాగ్ లో ఉన్నారు పాపం. ఆయన శాలరీ నుంచి హాన్ రోడింగ్ గా నీకు ఏమైనా ఇస్తారు. సార్ దగ్గరకు ఒకసారి వైజాగ్ వెళ్ళి ఎంతవరకు ఆ పోర్షన్ కంప్లీట్ అయినా అన్ని చూసుకుని వస్తుంటే అప్పుడు ఇంకో లెక్చర్ ఇచ్చి నేను వైజాగ్ పంపించాను. సార్ ఏంటంటే ఇంతవరకు టాపిక్స్ అని ఇవన్నీ అంటే ఆ విధంగా విత్ ఇన్ 3 years లో నేను ఏ కాలేజ్ నుంచి అయితే ఒక ప్రెసిడెంట్ గా చేసి ఒక విద్యార్థిగా బయటకు వెళ్ళాను, అదే కాలేజ్కి నేను లెక్చర్ గా రావడం. అది ఫైనల్ ఇయర్ బీకామ్ కి పాఠాలు చెప్పే పరిస్థితి. అక్కడికి వెళ్తే లోపలికి వెళ్తే అందరూ నేను చదువుకున్నప్పుడు జూనియర్ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ ఇప్పుడు అక్కడ ఎక్కువగా ఏంటంటే తర్వాత సార్ అనేవారు, కానీ ఫస్ట్ లో మాత్రం 1-2 సంవత్సరాలు అన్నయ్య. ఇప్పటికీ కొంతమంది అన్నయ్య అనేవారు. అలాగా దానికి నిక్నేమ్ కూడా టాగూర్ వచ్చింది కదా, అలాగా నాకు కూడా అన్నయ్య వచ్చేసింది. చూసారుగా ఆ విషయం. అలాగే ఎంటర్ అయినటువంటి అంటే సంబంధం లేని ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ బయటకు రావడానికి 9 సంవత్సరాలు పట్టింది. ఓకే సార్. అంటే ఇక్కడ ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది అదొక అడిక్షన్ అయిపోయింది. అందులోకి వెళ్ళి ఆ పిల్లలతో ఆ బాండింగ్ వచ్చాక వదిలిపెట్టడం చాలా కష్టం. ఓకే సార్. 2007 నుంచి వచ్చేద్దాం డిసైడ్ అయ్యి నేను వచ్చింది ఎప్పుడంటే 2009 సంవత్సరానికి బయట, అంటే 2000లో వెళ్ళినటువంటి వాడిని 2009కి ఆ లెక్చరర్గా వదిలేసి నేను ఏదైతే అనుకున్నానో ఆ న్యాయవాద వృత్తికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ చాలా మంది ఏమంటారంటే టైం వేస్ట్, కానీ నేను టైం వేస్టే ఉంది అనుకున్నాను. ఎందుకంటే విత్ ఇన్ షార్ట్ టైంలో ఒక అడ్వకేట్ గా సక్సెస్ అయ్యానంటే, ఒక ధైర్యం వచ్చిందంటే కొన్ని వేల మంది ఉన్నారు ఈ రోజు నా విద్యార్థులు. ఎక్కడికి వెళ్ళినా ఈ రోజుకి కూడా చాలా గౌరవంగా. రీసెంట్ గా ఒక ఊరు వెళ్తే నన్ను ఆ ఊరు ప్రెసిడెంట్ గారు మాస్టర్ అంటున్నారు. నాకు డౌట్ ఏంటంటే నా దగ్గర చదువుకోవాలా, ఆయన వయసు నాకంటే పెద్దది. నేను అడిగా, నన్ను మాస్టర్ అంటున్నారు ఏంటి సార్ అంటే, అలవాటు అయిపోయిందండి, మీరు వీడియోలు చేస్తారు మా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి మా మాస్టర్ ఎలా చేశారంటారు, అలా నాకు కూడా మాస్టర్ అన్నారు. అంటే అది చాలా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే. రెండిట్లో ఏది నచ్చింది సార్ మీకు? అంటే న్యాయవాదిగానా? ఓకే, అది కూడా చెప్పాను. సంతృప్తినిచ్చింది అయితే టీచింగ్ ఫీల్డ్. ఎందుకంటే ఈ రోజు చాలా ఒక మంచి విద్యార్థి సర్కిల్ అనేటువంటిది నాకు ఉంది. కానీ అలా ఏంటంటే నేను న్యాయవాద వృత్తి సంతృప్తి అంట్లా, కానీ నాకు స్టేటస్ ఇచ్చింది అయితే న్యాయం. ఫైనాన్షియల్ గా కానీ, ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మీ అందరికీ తెలిసినటువంటి విషయం. నాకు వచ్చిన జీతంలో మళ్ళీ ఇదే స్టూడెంట్స్ కి ఫీజులు కట్టడం, వాళ్ళకి ఏదైనా అవసరం అయితే ఇవ్వడం, ఒక్కొక్కసారి పట్టుకెళ్ళని పరిస్థితులు కూడా ఉన్నాయి. పిల్లలు చదివించుకుంటూ చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. కానీ ఒకటే డిసైడ్ ఏంటంటే న్యాయవాద వృత్తి ప్రకారంగా అయితే చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు. ఆ పిల్లలు ఈ రోజు మంచి పొజిషన్ కట్టాకి మంచి యూనివర్సిటీస్, టాప్ మోస్ట్ ఇండియాలోని యూనివర్సిటీలో చదివారు. అవును సార్, అవును. అంత గొప్ప పొజిషన్కి వెళ్ళడానికి అంతా కూడా ఏంటంటే నేను ఎవరికైతే కెరీర్ ప్లాన్ మీరే సార్ పిల్లల విషయంలో మొత్తం టోటల్ ఫస్ట్ నుంచి కూడా నాది. ఓకే సార్. ఎందుకంటే నా దగ్గర చదువుకున్న విద్యార్థుల యొక్క వాళ్ళకి నేను చేసిన సహాయం అనుకోవచ్చు, అదే మంచి జరిగి వాళ్ళకి మంచి బాగా చదువుకున్నారు, వాళ్ళు గైడ్ చేసాం, ఇలా కాదు అలాగా ఇలా చదువుకోవాలి అలా చదువుకోవాలంటే వాళ్ళు ఈ రోజున ఏంటంటే మంచి పొజిషన్ వెళ్తారు. పాప అయితే ఆల్రెడీ ఏంటంటే కంప్లీట్ కూడా చేసుకుని తను లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ బీటెక్ హానర్స్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ వర్క్ చేస్తాను. బాబు శాస్త్ర యూనివర్సిటీ తంజావూరు, మంచి యూనివర్సిటీ, టాప్ యూనివర్సిటీ ఇండియాలో, అక్కడ BBLLB హానర్స్ కూడా చేస్తాను. హ్యాపీ. ఈ నా విద్యార్థుల యొక్క ఆశీస్సులు నేను అంతమందికి చెప్పాను, వాళ్ళందరూ కూడా హెల్ప్ అనేటువంటిది అనుకున్నారు. ఏమనుకున్నారు, ఈరోజు నా పిల్లలకి అంత పొజిషన్ వచ్చింది. ఓకే సార్. 2005లో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నెహ్రూ యువ కేంద్రం ద్వారా జిల్లా ఉత్తమ యువజన నాయకుడిగా అవార్డు వచ్చింది. అంటే 2005లోనే, అంటే అప్పుడు జంగారెడ్డి ప్రాంతం అంతా కూడా కనీసం గుర్తుపట్టలేని పేరు. అటువంటి టైంలోనే మీకు అవార్డు ఎలా వచ్చింది, ఏ కార్యక్రమాలు చేస్తారు? దానికి కూడా నా స్టూడెంట్స్ కారణం. అది కూడా డైరెక్ట్ కారణం ఏంటంటే స్టూడెంట్స్. కారణం ఏంటంటే నేను జయప్రకాష్ నారాయణ గారు లోక్ సత్తా అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, పార్టీగా తర్వాత పార్టీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఊర్లో కొంతమందితో పాటు నేను కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అందులో యూత్ వింగ్ నాకు వచ్చింది. ఆ యూత్ వింగ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ నా స్టూడెంట్స్ ని ఎక్కువగా నేను ఉపయోగించుకోవడం, బ్లడ్ డొనేషన్స్ కూడా బాగా ఎక్కువగా చేస్తాను. స్టూడెంట్స్ ని తీసుకువెళ్ళి, అంటే మిగతా చిరంజీవి ఫాన్స్ వాళ్ళు చేస్తారు, వాళ్ళతో పాటు మన కాలేజెస్ నుంచి కూడా స్టూడెంట్స్ ని తీసుకెళ్లి చాలా ఎక్కువగా చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే కలెక్టర్ గారి దృష్టిలోకి వెళ్ళడం. ఎందుకంటే కలెక్టర్ ఇది
గవర్నమెంట్ అవును, అవార్డు, గవర్నమెంట్ అవార్డు కదా సార్, మామూలు ఏ పొలిటికల్ అవార్డు కాదు అది. ఎవ్వరు ఇవ్వలేదు. అవును సార్. నిజంగా నేనే హైదరాబాద్ లో ఉండగా ఈ అవార్డు అనౌన్స్ అయినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు ఏంటంటే రకంగా అది మనకు సేవ గుర్తించారు అనేటువంటిది ఏంటంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇప్పటి వరకు అయితే ఈ ప్రాంతంలో నాకే అవార్డు వచ్చింది. ఈ రోజుకి కూడా ఆ ఫైల్ తీసి చూస్తున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింబల్ తోటి ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా గ్రేట్ సార్. పిల్లలు కూడా చాలా హ్యాపీగా చూపిస్తాను ఇది. కానీ అక్కడ నుంచి మాత్రం ఏంటంటే బాధ్యత మనకి ఇంత గవర్నమెంట్ మనల్ని ఇచ్చిందంటే ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజానికి. అందులో కూడా ఏంటంటే అవార్డ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారు, మనకి ఏం ఇస్తారంటే ఒక 5 సంవత్సరాల వరకు మీరు సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కంపల్సరీ. గవర్నమెంట్ అవార్డు ఏదైనా సరే 5 years సర్వీస్ అనేటువంటి ఆ విధంగా. ఇంకా అక్కడ నుంచి ఏంటంటే నాలో మార్పు కూడా వచ్చింది. నాలో మార్పు కొద్ది కంట్రోల్ సిస్టమ్ కూడా వచ్చింది. మన సమాజంలో ఏంటంటే గుర్తింపు ఇలా ఇచ్చారు కాబట్టి ఇంకెలాగే వెళ్ళాలి. చెడుగా ఉన్నటువంటిది ఫలానా వ్యక్తి చెప్పడానికి ఒక రకంగా చెప్తాడు, తన ప్రవర్తన ఎలా ఉంటుందో అనిపించుకోకూడదు అనే ప్రకారం ఈ రోజుకి కూడా ఏంటంటే దానికి నేను వేసాను. ఓకే సార్. తర్వాత మనకి మెట్ట ప్రాంతం నుంచి ఇప్పుడు 2 నియోజకవర్గాలు సార్ మనవి, చింతలపూడి అట్ ది సేమ్ టైం పోలవరం నియోజకవర్గానికి ముంపు ప్రాంతాలు కూడా కలిపారు. కానీ మెట్ట ప్రాంతం మీరు ఎప్పుడో 1995 నుంచి 2005 అవార్డు వచ్చేంత వరకు కూడా ఈ మెట్ట ప్రాంత అభివృద్ధి కోసం పోరాడుతూనే ఉన్నారు. అంటే చాలా అంశాలు మేము చూస్తూ ఉన్నాం, ఎందుకంటే ప్రత్యక్షంగా నేను మీకు అందుబాటులో వ్యక్తిని కాబట్టి. మరి ఇంత పోరాటం జరిగిన ఒక సందర్భంలో ఎమ్మెల్యే గారికి బహిరంగ లేఖ రాశారు స్థానిక ఎమ్మెల్యే. కారణం ఏంటంటే ఒక విషయం అండి, ఇక్కడ జంగారెడ్డి కూడా చాలా అన్యాయం. ఇప్పుడు మీరు చెప్పారు కదా నియోజకవర్గ విషయం, దానితో మాట్లాడతాను నేను. ఓకే సార్. మనకి డీలిమిటేషన్ అనేటువంటిది వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత. నియోజకవర్గాలు పునర్విభజన వచ్చింది. పునర్విభజన వచ్చినప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేసిందంటే జంగారెడ్డి నియోజకవర్గ కేంద్రం అవ్వాలి. అప్పటికి ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రం. డ్రాఫ్ట్ ఇచ్చారు. ఫస్ట్ డ్రాఫ్ట్ లో జంగారెడ్డిగూడెం కాన్స్టిట్యున్సీ, పోలవరం లేదు. జంగారెడ్డిగూడెం కాన్స్టిట్యున్సీ, పోలవరం మండలం కూడా జంగారెడ్డిలో. అందరూ హ్యాపీ ఫీల్. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే జంగారెడ్డిగూడెం కాన్స్టిట్యున్సీ అనేటువంటిది అవడం లేదు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను మొత్తం ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న అందరిని అడిగాను, అబ్బాయి అదేం జరగదు, జంగారెడ్డిగూడెం అవ్వకుండా ఏమవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక రాజకీయం జరిగింది. ఆ రాజకీయం జరగడం వల్ల ఏంటంటే మన జంగారెడ్డిగూడెం నియోజకవర్గాన్ని కోల్పోయాం. కారణం ఏంటంటే జంగారెడ్డిగూడెం నియోజకవర్గం అనేటువంటిది ఏర్పడడం వల్ల వెస్ట్ గోదావరిలో ట్రైబల్ కాన్స్టిట్యున్సీ లేకుండా పోయింది. ఓకే సార్. చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం అయింది, జంగారెడ్డి ఓపెన్ కాన్స్టిట్యున్సీ. ఓకే సార్. నో లేదు. కానీ కొంతమంది ఏంటంటే ట్రైబల్ కాన్స్టిట్యున్సీ ఏమైనా ఉండాలని కొంతమంది పట్టుబట్టారు. దానికి అందరూ సపోర్ట్ చేశారు. కారణం ఏంటంటే వాళ్ళకి వ్యతిరేకం అవుతామని భయం. ఏ పొలిటికల్ పార్టీ కూడా ఆ రోజు బయటకు రాలేదు. నేనే నియోజకవర్గ సాధనా సమితి జంగారెడ్డి కేంద్రంగా నియోజకవర్గం పెట్టి అందరికి లెటర్స్ పంపించి ఆ డీలిమిటేషన్ కమిటీకి కూడా, అప్పట్లో నాకు ఇంగ్లీష్ లో పెద్దగా లేదు, ఎవరి దగ్గరకు ఇంగ్లీష్ లో మొత్తం టోటల్ గా గూగుల్ ఇవన్నీ సపోర్ట్ లేదు. అప్పుడు కూడా నా నాలెడ్జ్ ప్రకారం సరిపోతుంది అక్కడ. డ్రాఫ్ట్స్ అప్పుడు మా లెక్చరర్స్ డ్రాఫ్ట్ చేశారు. డ్రాఫ్ట్ చేసిన దాన్ని కూడా ఢిల్లీ పంపాను. ఓకే సార్. తర్వాత ఏం చేశారంటే ఇవన్నీ అబ్జెక్షన్స్ మీద ఏంటంటే మనకి విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఒక మీటింగ్ పెట్టారు, మీరు వచ్చి మీ అబ్జెక్షన్స్ చెప్పండి. ఓకే సార్. ఆ విధంగా జంగారెడ్డి గురించి నాకు ఒక్కడికే అవకాశం వచ్చింది. మీరు వెళ్ళారా సార్? నేను వెళ్ళాను. నేను కాదు, ఇక్కడ మొత్తం నాతో పాటు ఏంటంటే ఒక బస్సు వేసుకుని చాలా మంది విలేకరులు వచ్చారు, తెలుగుదేశం పార్టీకి వచ్చారు, అందరూ అన్ని అప్పుడు వచ్చారు. అప్పుడు మాత్రం ఏంటంటే సపోర్టివ్ గా నాకు కూడా వచ్చారు. కానీ ఇంద్రయ్యలో నేనే మాట్లాడాను. విద్యాధరరావు గారు వీళ్ళందరూ సమానంగా ఏంటంటే ఆ రోజు అంత అవకాశం ఇచ్చారు. కానీ అయినప్పటికీ కూడా అవల ఘోష కింద ఉండే. కానీ ఏం చేశారంటే అక్కడ ఎస్టీ కాన్స్టిట్యున్సీ చేయడం కోసం ఢిల్లీ లెవెల్లో వచ్చింది మార్చారు. ఎలా మార్చారో కూడా మీకు చెప్తాను. ఓకే సార్. జంగారెడ్డిగూడెం అని చింతలపూడిలో కలిపి, చింతలపూడిలో ఉన్నటువంటి ఒక మండలం అయినటువంటి టీ నరసాపురాన్ని పోలవరంలో కలిపితే ఎస్టీ పాపులేషన్ తక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఈ టీ నరసాపురం మండలంలో కూడా మనకు నాయకపోడు అనేటువంటి ఒక ఎస్టీ కమ్యూనిటీ ఉంది. ఓకే సార్. ఈ వేళల్లోనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే కలిసారో ఆటోమేటిక్ గా పాపులేషన్ అక్కడ ఎస్టీ పాపులేషన్ కలిసి లాస్ట్ నియోజకవర్గం అంటే నియోజకవర్గం తయారు చేయడానికి మండలం కలిపారా సార్? కలిపారు. ఆ నియోజకవర్గాన్ని ఎస్టీగా ఉంచడం కోసం టీ నరసాపురం, అప్పటి వరకు చింతలపూడి కాన్స్టిట్యున్సీలో ఉన్న టీ నరసాపురం తీసుకెళ్లి పోలవరంలో కలిపి, పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం తీసుకొచ్చి చింతలపూడి, అలా దారుణాతి దారుణమైన ఒక డివిజన్ కేంద్రం తీసుకెళ్లి చింతలపూడిని ఇప్పటికీ కూడా చాలా బాధపడాల్సిన విషయం, సిగ్గుపడాల్సిన విషయం. జనాభా పరంగా చూసుకోండి, దేని పరంగా చూసుకున్న, అభివృద్ధి పరంగా చూసుకున్న చాలా పెద్ద ఊరు. అలాంటి పెద్ద ఊరిని తీసుకెళ్లి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రోజున చింతలపూడి నియోజకవర్గం చెప్పుకుంటా ఈ రోజు సిగ్గుపడుతున్నాం. కానీ ఆ రోజు నాయకులు ఎవరు స్పందించాలి, ఎవరు డైరెక్ట్ గా రాల. కారణం ఏంటంటే ఎస్టీస్ వ్యతిరేకం అవుతారు, ఎస్టీ కాన్స్టిట్యున్సీ పోతుంది. నేను ఒక్కడిని బయట. తర్వాత మళ్ళీ దీని మీద కూడా కోర్టుకు కూడా వెళ్ళి అప్పుడు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది, హైకోర్టులో కేసు పెట్టిన చెట్టుగురునాథరావు పంపిలిసి ఇబ్బంది పడద్దని ఆయన ఏంటంటే అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఉంది వాళ్ళలో కూడా ఏంటంటే, కానీ ఏంటంటే బయటికి రాలేపారు. కారణం ఏంటంటే లీడర్స్ గా ఉన్నారు. అది మన ఊర్లో మన నాయకులు చేసిన
దారుణాతి దారుణమైన తప్పు. ఓకే సార్. ఆ తప్పు ఈ రోజుకి కూడా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మీది ఏ నియోజకవర్గం అంటే చింతలపూడి అని చెప్పాల్సిన పరిస్థితి. పేపర్ తీస్తే చింతలపూడి అని కనపడదు, జంగారెడ్డి అని కనపడదు, మనసు ఎలా అనిపిస్తుంది. కానీ నాకు మాత్రం ఆ ఫీల్ లేదు, కారణం నేను పోరాడా. అవును సార్, అవును. అప్పుడు ఒక కామెంట్స్ కూడా చేశాను, ఎమ్మెల్యే అయిపోదాం అనుకుంటున్నాడా, నేను ఎమ్మెల్యే అయిపోతాను, నాకు అవసరమే ఉంది అది. ఎమ్మెల్యే అనేది ఎవరో ఎమ్మెల్యే అవుతారు. అవునండి, అవును. నేను అప్పుడు ఆలోచించింది, చింతలపూడి అనే ఒక అవకాశం వచ్చింది, ఎవరో ఒకరు అవుతున్నారు కదా. నేనైపోదాం నియోజకవర్గం నేను ఎందుకు ఏర్పడి, నేను కోరుతుంది ఏంటంటే చిన్నప్పటి నుంచి నా ఊరు మంచి పేరు రావాలి, నా ఊరు పెద్దది అవ్వాలని కోరుకునేటువంటి వాళ్ళు నేను. దానికోసం ఆ పోరాటం. ఆ రోజు ఏంటంటే ఈ విధంగా రాజకీయాల్లో ఏం జరిగిందంటే జంగారెడ్డి నియోజకవర్గ కేంద్రం కాకుండా పోవడం అనేటువంటి కూడా అది విషయం. ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారికి లెటర్ రాయాల్సి వచ్చింది అది కూడా చెప్తాను. ఎమ్మెల్యే గారికి రాసిన లెటర్ కూడా ఏంటంటే ఫస్ట్ లో కూడా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు నేను ఫేస్బుక్ లో వాటిలో చాలా విమర్శించాను. అవును సార్. ఎందుకంటే ఆయన చేస్తున్న పోకడ కరెక్ట్ కాదు. ఇతను కొద్దిగా ఏంటంటే ఈ ప్రాంతానికి అభివృద్ధి లేని పరిస్థితుల్లో కొంత చేస్తున్నారు అనేటువంటి దాన్ని పెడితే అప్పుడు ఆయన వెనకాల ఉన్నటువంటి అనుచరుల వరకు నన్ను చాలా దారుణంగా తిట్టారు. ఓకే సార్. అది కూడా పోస్టింగ్స్ పెట్టారు. అయినా ఇప్పుడు మనం ఒక విమర్శ చేస్తున్నప్పుడు డిసైడ్ అయ్యాను. ఓకే సార్. ఇది డైరెక్ట్ బహిరంగ లేకపోతే దేనికి రాశానంటే మనకి జిల్లాల విభజన జరుగుతుంది. జిల్లాల విభజన జరిగినప్పుడు ఆటోమేటిక్ రెవెన్యూ డివిజన్స్ కూడా డిసైడ్ అవుతుంది. ఈ చింతలపూడి నియోజకవర్గానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే చింతలపూడి, లింగపాలెం, కామరపుకోట, దాంతోపాటు టీ నరసాపురం, ఏలూరు రెవెన్యూ డివిజన్. ఓకే సార్. జంగారెడ్డి ఒకటి మాత్రం ఏంటంటే జంగారెడ్డి రెవెన్యూ డివిజన్. అసలు నియోజకవర్గానికి డివిజన్ సంబంధం లేదు. నేనేం కోరానంటే మొత్తం చింతలపూడి, పోలవరం 2 నియోజకవర్గాలు కలిపి ఒక జంగారెడ్డి రెవెన్యూ డివిజన్ చెయ్యాలి. ఓకే సార్. దాంట్లో ఏమైనా తప్పు ఉందో చెప్పండి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేలు ఉంటారు, 2 ఎమ్మెల్యేలు 2 కాన్స్టిట్యున్సీలు ఉంటారు. ఒక ఆర్డీఓ తోటి వీళ్ళిద్దరూ చేసుకోవడానికి అవకాశం ఈజీ అయిపోతుంది. ఒక పక్క మెట్ట ప్రాంతం అంతా. కానీ ఆయన ఏం ప్రపోజ్ చేశారంటే ఇప్పటి వరకు ఏలూరు రెవెన్యూ డివిజన్ లో ఉన్నటువంటి ఈ మండలాలన్నీ, ఏది చింతలపూడి, లింగపాలెం, కామరపుకోట, టీ నరసాపురం, నూజివీడు రెవెన్యూ డివిజన్ లో కలపమని పెట్టారు. దానికి నేను రాశాను, మీరు ఎమ్మెల్యేగా ఉన్నది ఈ కాన్స్టిట్యున్సీకి, మీకు అక్కడ ఒక ఆర్డీఓ, ఇక్కడ ఒక ఆర్డీఓ అవసరమా మీకు? అది మీరు ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించుకుంటే ఎక్కడో జంగారెడ్డి రెవెన్యూ డివిజన్ లో ఇవన్నీ జాయిన్ అయితే ఎలా లేస్తే ఈ మండలాల ప్రజలందరూ కూడా జంగారెడ్డి వస్తారు, జంగారెడ్డి అభివృద్ధి. కానీ ఈయన ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అండి నూజివీడు. అప్పుడు నేను బహిరంగ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక క్వశ్చన్ చెప్తున్నాను, ఎమ్మెల్యే గారిని విమర్శించకూడదని అలా ఏం లేదు. ఈ రోజు భారత రాజ్యాంగ ప్రకారం మామూలుగా ఏంటంటే మనకు వాక్ స్వాతంత్రం హక్కు ఇచ్చారు. నేను ఒక సోషల్ ఇంజనీర్, సోషల్ ఇంజనీర్. నేనే భయపడితే, నేనే ప్రశ్నించకపోతే నా వృత్తికి, నా కోటికి అస్సలు ఏ రకమైన అని నేను విమర్శించాను. దానికి ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఒక మిత్రుడు పేరైతే మిత్రుడు ఇలా అంటున్నారు, కానీ ఏంటంటే ఆయన ఏదో ఆయన వెర్షన్ చెప్పారు. కానీ గవర్నమెంట్ మాత్రం ఏంటంటే ఈ రోజు నిజంగా చింతలపూడికి అన్యాయం చేయాలి. చింతలపూడి, లింగపాలెం వాటికి తీసుకెళ్లి కలిపారు. ఇక మనకేం చేశారంటే ఈ పక్కన ఉన్నటువంటి మండలాలు టీ నరసాపురం, అదే విధంగా కామరకోట, జంగారెడ్డి ఈ కొన్ని ఏంటంటే నాకు బాధ ఒకటి ఉంటుంది. జంగారెడ్డి కాన్స్టిట్యున్సీ పోయిన కాడి నుంచి చాలా జాగ్రత్తగా దగ్గరుండి మనం చేయించుకోవాలి. అవును, ప్రతి విషయంలో మిమ్మల్ని గమనిస్తాను ఉన్నాను సార్. ఎందుకంటే ఎటు చూసినా జంగారెడ్డి అభివృద్ధికి ఎక్కడ ఏ చిన్న పొరపాటు వచ్చినా మీరు స్పందించాలి కంపల్సరీగా. అవును, ఎందుకంటే ఒకసారి మనం మోసపోయాం, ఒకసారి దెబ్బతిన్నాం. ఎందుకంటే మీకు చెప్తున్నాను, నేను పుట్టేటప్పుడు కుగ్రామం, చిన్న ఊరే, చాలా చిన్న ఊరు. కానీ అంచెలంచెలుగా ఎదిగింది. ఎదగడంలో మాత్రం నేను అభివృద్ధి చేశాను, నా వల్లే జరిగిందని చెప్పే నాయకుడు ఎవరు ఉండరు, లేరు. జరగదు, ఆటోమేటిక్ గా జరిగింది. అవును సార్. ఇది కూడా మరి మీకు తెలుసో లేదో, ఒకప్పుడు కొయిలుగూడెం పెద్ద ఊరు, జంగారెడ్డిగూడెం కొయిలుగూడెం సమితిలో ఉన్న ఒక ఊరు. ఓకే సార్. అన్ని కూడా అక్కడే ఉన్నాయి. లక్కవరం నుంచి కూడా ఫస్ట్ ఎలక్ట్రిసిటీ వచ్చిన ఊరు ఏంటంటే ఈ ప్రాంతంలో లక్కవరం. ఓకే సార్. ఈ జంగారెడ్డి ఎలక్ట్రిసిటీ. కానీ ఆ కొయిలుగూడెమే మొత్తం అక్కడ హెడ్ క్వార్టర్, ఈ అన్నిటికి హెడ్ క్వార్టర్, ఆఫీసెస్ కానీ, అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీస్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్ని కొయిలుగూడెం. ఓకే సార్. అప్పుడు అదే కొయిలుగూడెనికి ఒక ఆర్టీసీ బస్ డిపో ఇచ్చారు. ఓకే సార్. ఆర్టీసీ బస్ డిపో వాళ్ళకే, మంది కాదు. కానీ ఏంటంటే అక్కడ జరిగిన వాళ్ళ లోకల్ ఏంటంటే అక్కడ పెద్ద మనుషులు కూడా, అమ్మో బస్ డిపో వస్తే అధికారులు వచ్చేస్తారు, మనకు రోజు ఈ గొడవలు వచ్చేస్తాయి, ఏమైనా సరే బస్ డిపో అవ్వాలి. అక్కడ మదన గోపాల స్వామికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. ఓకే సార్. అక్కడ డిపో పెట్టాలి. అలా లేస్తే రీజనల్ మేనేజర్ విజయవాడ నుంచి వస్తున్నాడు ఇన్స్పెక్షన్ చేసుకోవడానికి. వస్తుంటే ముందు రోజు రాత్రి ఏం చేశారంటే అక్కడ గుడిసెలు వేసారు ఆ ప్లేస్ లో. ఈయన వచ్చాడు, ఈయన మీద అటాక్ చేశారు. ఆయన చిరాకు వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ, ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో ఏ బస్ స్టాండ్ అయితే ఉందో అదొక చెరువు. అవును సార్, చెరువే. ఆ చెరువు దగ్గర ఆపి ఇదంతా ఖాళీగా ఉంది కదా, ఎందుకంటే లక్ష్మీ టాకీస్ దాటితే మళ్ళీ అమెరికన్ హాస్పిటల్, అప్పుడు అమెరికన్ హాస్పిటల్, ఇప్పుడు నిర్మలా హాస్పిటల్, అమెరికన్ హాస్పిటల్ వరకు ఏమి ఉండదు, ఖాళీ మొత్తం. ఇదేదో ఇక్కడైతే బాగుంటుంది అనేటువంటి దాని మీద అతను
అవును ఇలా అంటే కోపం ఉంటుంది ఎవరైనా నా మీద అటాక్ చేస్తారు. అవును సార్, అవును. అతను ఏం చేశాడంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు కోయిలగూడెం వద్దని, నాకు సైట్ ఏంటంటే జంగారెడ్డిలో పలానా ప్లేస్ ఉంది, అది నాకు అలర్ట్ చేస్తే నేను బస్ డిపోకి ప్రపోజ్ చేసేసుకుంటానని చెప్పేసి ఓకే సార్, ప్రపోజల్ పెట్టేసుకుంటున్నాను, నేను మారుస్తున్నాను జంగారెడ్డి మారుస్తున్నాను అంటే జంగారెడ్డి ఎవరు అడగల, ఓకే సార్, మారుస్తున్నాను అని చెప్పి అప్పుడు కలెక్టర్ గారు ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంత పెద్దలు కరాట కృష్ణమూర్తి గారు, అల్లం శివరామకృష్ణ గారు వెళ్ళింది వాళ్ళు పిలిపించి వాళ్ళకి చెప్పారు ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి జలగ వెంగళరావు గారు వీళ్ళకి మిత్రుడు, ఓకే సార్, పక్క జిల్లా కాబట్టి అవునవును సార్, వెళ్ళి ట్రై చేసుకోండి, మనోడు ఏదో కొద్దిగా కంగారులో ఏదో పెడుతున్నాడు కానీ మీకు అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు కూడా వెళ్ళడం, ఓకే సార్, అక్కడ ఒప్పించడం, ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటే జంగారెడ్డి మనకి 1982 సంవత్సరంలో డిపో శాంక్షన్. ఓకే సార్, అది జంగారెడ్డి అది కూడా యాదృచ్ఛికంగా వచ్చింది, వచ్చేసింది, పోరాట ఫలితంగా రాలే. కోయిలగూడెం డౌన్ ఫాల్ అవడానికి జంగారెడ్డి హై లెవెల్కి వెళ్ళడానికి అదే మొదటి మెట్టు. 83 ఎన్టీ రామారావు గారు రాగానే ఆయన ఫస్ట్ ఓపెన్ చేసిన డిపో కూడా ఈ రాష్ట్రంలో ఓకే ఓకే సార్, ఆయన ఓపెన్ చేసే డిపో. ఆ విధంగా ఎప్పుడైతే జంగారెడ్డి బస్ డిపో వచ్చిందో అన్ని ప్రాంతాలకి బస్ ఫెసిలిటీ వచ్చింది, జనం రావడం మొదలు పెట్టారు. అవును సార్, ఊరు డెవలప్. ఈ రోజుకి కోయిలగూడెం వాళ్ళు బాధపడతారు అది మా బస్ డిపో అని వాళ్ళు తీసుకోలేదు, ఇక్కడ ఎవరు చేయకోకుండా ఆటం. అలాగే జంగారెడ్డి రెవెన్యూ డివిజన్ వచ్చిన అవును ఏమొచ్చినా అప్పుడు పరిస్థితుల ప్రకారం వచ్చేసింది. ఓకే సార్, ట్రైబల్ ఇష్యూ కోసం అర్జెంట్ గా రెవెన్యూ డివిజన్ ఉండాలి, ఇక్కడ ఆర్డీఓ ఎప్పుడు కొవ్వూరు నుంచి రావాలంటే ఇక్కడ చాలా తగలడిపోతుంది కాబట్టి వెంటనే ఏంటంటే అక్కడ రెవెన్యూ డివిజన్ ఇమ్మన్నారు. అలా జంగారెడ్డి రెవెన్యూ డివిజన్ వచ్చింది. ఓకే సార్, కోర్టు కూడా ఎవరో తెచ్చింది కదా, ఎవరో ఒక అడ్వకేట్ ఏజెన్సీ ప్రాంతాల్లో కోర్టులు పెట్టాలని ఒక పిల్ వేస్తే హైకోర్టు ఏం చేసిందంటే ప్రతి ఏజెన్సీ ప్రాంతంలో ఒక కోర్టు పెట్టండి జిల్లాలో అంటే అలాగే జంగారెడ్డి అని ఇక్కడ ఓకే సార్, అలా జంగారెడ్డికి వచ్చినాయన్ని కూడా అది మీరు అన్నట్టు ఎదుర్చుపోయాయి, అలా వచ్చేసాయి. చాలా విషయాలు కూడా అలానే అలా జరిగింది తప్ప నేను చెప్పలేరు ఎవరు మీరు ఏం చేశారంటే ఏమీ చెప్పలేరు. అవును సార్, అవును, ప్రత్యేకించి పోరాడి తీసుకొచ్చింది ఏమీ లేదు. ఏదైనా సరే అలా పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చిన విషయం నేను పేపర్ లో మామూలుగా హర్షం వ్యక్తం చేసేవరకు ఎవరికి తెలియదు. అది కూడా ఏంటంటే రెవెన్యూ డివిజన్ కేంద్రానికి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ అన్నారు, జంగారెడ్డి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో పాలిటెక్నిక్ అయినా వచ్చేస్తుంది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మనకు వచ్చేసింది. ఓకే సార్, ఎవరు అడగల వచ్చేసింది కానీ దానికి బిల్డింగ్ సైట్లు ఎన్ని సంవత్సరాలు పెట్టింది చేయలేకపోయారు, పోరాటాలు చేసి మొత్తానికి ఈ రోజు మంచి ఇన్స్టిట్యూట్ ఏంటంటే అక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం. అయితే జంగారెడ్డి అభివృద్ధి జంగారెడ్డి చేసుకుంది, మనం ఎవరు చేయరు. ఏంటంటే ఇలాంటి ఏదన్నా కొద్దిగా హడిల్స్ వస్తున్నప్పుడు వ్యతిరేకించడం అనేటువంటి చేసే, ఎందుకంటే వ్యతిరేకించాలి. ఓకే సార్, అలాగే సపోర్ట్ చేశారు చాలా మంది. ఏంటంటే కొద్దిగా భయస్తులు వాళ్ళు అడగలేరు, ఇది ఇష్యూ కొద్దిగా మాట్లాడతారు. విలేకరులు అడిగిన సందర్భాలు ఉన్నాయి, విలేకరులు నాకు ఇష్యూ చెప్పి మీరైతే ధైర్యం అంటే నాకు ఎప్పుడు కూడా భయం లేదు నేను చెప్పి. ఎందుకంటే మనం ప్రశ్నించేటప్పుడు భయపడితే అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయంలో ఈ రోజుకైనా సరే అది తప్పు అంటే నేను తప్పే అంటాను. తిట్టుకోను, తిడతారు, తిట్టకుండా అనేటువంటిది. ఎందుకంటే గాంధీ గారిని తిడతారు, ఎవరినైనా తిడతారు. తిట్లు అనే అంటే మనం తిడుతున్నారంటే అర్థం ఏంటంటే మనం పోరాడుతున్నాం చేస్తున్నాం అనేది ఆలోచిస్తాం తప్ప తిట్లు గురించి అయితే అసలు ఎప్పుడు కూడా నా ఊరు విమర్శలు అయితే పట్టించుకోరు, నా ప్రాంతం